కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు చెక్ పెట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతున్నాడు. ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్న మాట. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు ముందు నుంచి ఇంట్రెస్ట్గా అంజన్ కుమార్ యాదవ్ ఉండే. ఆయన రకరకాల సందర్భాలలో నేను పోటీ చేస్తా అనేది ఓపెన్గా చెప్పిండు. ఆయన ఒక రకంగా అక్కడ ప్రచారం కూడా స్టార్ట్ చేసుకున్నాడు. కానీ టికెట్ అనౌన్స్ చేసినప్పుడు ఆయన పేరు లేదు. నవీన్ యాదవ్కు టికెట్ ఇస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. అయితే నన్ను కనీసం సంప్రదించకుండా ఈ టికెట్ ఎట్లా అనౌన్స్ చేస్తారు అనేది ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్కు చెక్ పెట్టిండు. సేమ్ బీసీ సామాజిక వర్గమే అని చెప్తున్నప్పటికీ కూడా బీసీ సామాజిక వర్గంలో సీనియర్ అయినటువంటి అంజన్ కుమార్ యాదవ్కు చెక్ పెట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయిండు అనేది కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్న మాట. గతంలో ఇట్లనే చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు చెక్ పెట్టిర్రు. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ వరకు కూడా గతంలో మధుయాష్కి గౌడ్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక్కొక్క సీనియర్ని సక్సెస్ఫుల్గా పక్కకు తప్పించుకుంటూ వస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అనేది కాంగ్రెస్లో ముందు నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు ఉంటారు కదా, అంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు, పార్టీ ఎప్పుడైనా సరే పార్టీని పట్టుకొని ఉన్నటువంటి సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ ఇప్పుడు ఇది మాట్లాడుకుంటున్నారు. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆయనకి రేపు పొద్దున ఏదన్నా ఇబ్బంది అవుతారేమో అని అనుకునేటువంటి చాలామంది సీనియర్ నాయకులను పక్కకు పెట్టుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కొంతమంది సీనియర్ నాయకులను మాట్లాడుతుంది రెగ్యులర్గా, వాళ్ళ మాటలు నమ్ముతుంది, వాళ్ళతో యాక్సెస్లో ఉంటుంది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నాయకులు ఉన్నారనుకోండి, ఆయన చెప్పే ప్రతి విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ తీసుకుంటుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్నాడు. పార్టీ కష్టంలో ఉన్నప్పుడు కానీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నాడు. సో ఇక్కడ జరిగేటువంటి చాలా విషయాలను ఆయన ద్వారా తెలుసుకుంటుంది. అట్లా కాంగ్రెస్ పార్టీ కొంతమంది సీనియర్ నాయకులు చెప్పేటువంటి చాలా విషయాలను సీరియస్గా తీసుకుంటుంది, వింటుంది వాళ్ళు చెప్పే మాటల్ని. సో అట్లా కాంగ్రెస్ హైకమాండ్కి దగ్గరగా ఉన్నటువంటి నాయకులను, అట్లనే కాంగ్రెస్ పార్టీలోనే ముందు నుంచి ఉన్నటువంటి సీనియర్ నాయకులను పక్కకు పెట్టుకుంటూ వస్తున్నాడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. ఆనాటి నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు అంజన్ కుమార్ యాదవ్ వరకు కూడా ఆయన సేమ్ స్ట్రాటజీని ఫాలో అయ్యి సీనియర్ నాయకులకు చెక్ పెడుతున్నాడు అనేది కాంగ్రెస్లో ఉన్న కొంతమంది నాయకులు మాట్లాడుకుంటున్నారు.